పిల్లలు నడవాల్సిన మార్గాన్ని చిన్నప్పుడే నేర్పించండి. పెద్దయిన తర్వాత కూడా వృద్ధులైనా సరే వారు ఆ త్రోవను విడిచిపెట్టరు. సామెతల గ్రంథము 22:6 ఏంటండి మీరు ఎప్పుడూ ఒక వచనం గురించి ధ్యానించరు, ఈరోజు ఎందుకు చేస్తున్నారు అంటే, సామెతల గ్రంథంలో ప్రతి సామెత ఒక సామెతకు సంబంధం ఉంటుంది, కానీ ప్రతి సామెత దాని అంతట తానే ఒక కంప్లీట్ లైఫ్ లెసన్. జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ప్రతి సామెతలోనే ఉంటుంది. ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. లెక్షనరీలోకి వెళ్ళలేదు ఈరోజు. మీలో అడిగారు కాబట్టి, ఎవరో ఒకరు అడిగారు. ఏమడిగారంటే, పిల్లల గురించి చెప్పండి, పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పండి అని చెప్పి. ఇక నేను ఏది అడిగినా వాక్యంలోకి వెళ్తా. సొంత జ్ఞానం అనేది లేదు. పరిస్థితులను చూస్తా, అనుభవాలను చూస్తా, పరిస్థితుల నుండి అనుభవాల నుండి ఆ అద్దాలు పెట్టుకొని ఆ కోణంతో వాక్యానికి వెళ్ళి, వాక్యము ప్రస్తుత పరిస్థితులకు మన పెంపకం గురించి ఏం చెబుతుంది అని నేర్చుకుందామని చెప్పి సామెతల గ్రంథంలోకి 22వ అధ్యాయంలోనికి 6వ వచనం వైపు మిమ్మల్ని ఈరోజు నడిపిస్తా. 2 పదాలు ఉన్నాయి. నేర్పండి. నేర్పండి అంటే ఏంటి? రెండో పదం ఏంటంటే నడవాల్సిన త్రోవలు. ఏంది నడవాల్సిన త్రోవలు? ఏంది? నేర్చుకోకముందు మీకు మొదటి నిబంధనలో 3 భాగాల గురించి చెప్తా. తోరా, ధర్మం, నెవిం, ప్రవచన వచనాలు. 3 జ్ఞానము, జ్ఞానోపదేశం, కెతూవిం. మూడింటిని కలిపి తోరా, నెవిం, కెతూవింని తనక్ అంటారు మొదటి నిబంధనలో. ప్రవచనాల గురించి, ప్రవచన వాక్యాల గురించి నేను మొదటి నిబంధన గురించి చేసిన ప్రసంగాలు ఎక్కువ అదే ఉంటుంది. గమనించారు లేదో కానీ. ఆమోస్ అని, హబక్కూక్ అని, మీకా అని, యెషయా అని, ఇర్మియా అని. అతి అరుదుగా ఈ జ్ఞానోపదేశం దగ్గరికి నేను వస్తాను. పాస్టర్ గారు కూడా సామెతలకు వచ్చినప్పుడు ప్రసంగాలు చేస్తూ అక్కడక్కడ పడేస్తుంటారు, పలుకుతూ ఉంటారు. ఒక్కొక్క వచనాన్ని తీసుకుని దానిని పూర్తిగా ధ్యానించాల్సిన బాధ్యత మన మీద ఉంది. లెక్షనరీలో కూడా ఈ వచనాన్ని ఎప్పుడు తీసుకురారు. తీసుకొస్తే మొదటి అధ్యాయం, లేకపోతే 8వ అధ్యాయము. 22వ అధ్యాయం ఎవరన్నా తీసుకొస్తే ధనికులు పేదల గురించిన మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడతారు. పిల్లల పెంపకాన్ని గురించి 6వ వచనంలో ఉంది. ధ్యానిద్దాం. నేర్పము అంటే ఏంటి? త్రోవ అంటే ఏంటి? జ్ఞానోపదేశాల్లో ఒకటి మటుకి కనబడుతుంది. ఇటు సామెతలకు వెళ్ళినా, ప్రసంగికి వెళ్ళినా, యోబు గ్రంథానికి వెళ్ళినా, కొన్ని కీర్తనలో కూడా జ్ఞానోపదేశం ఉంది, విజ్డమ్ ఉంది. అందులో కానీ త్రోవల గురించి వ్రాయబడి ఉంటుంది. దేవుడు అసహ్యించుకునే త్రోవ ఒకటి, దేవుడు ఇష్టపడే త్రోవ ఒకటి. భక్తిహీనులు, దుష్టులు వెళ్ళే త్రోవ ఒకటి, నీతిమంతులు భక్తులు వెళ్ళే త్రోవ ఒకటి, నాశనము వైపు నడిపే త్రోవ ఒకటి, దేవుని యొక్క దీవెన వైపు నడిపే త్రోవ ఒకటి. ఇక్కడ పిల్లలు, మన పిల్లలు కానీ ఎవరి పిల్లలైనా సరే నడవాల్సిన త్రోవ ఏంటి అంటే దేవునికి ఇష్టమైన త్రోవ. ధర్మం ఉంది, శాసనాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది. ప్రవక్తలు చెప్పారు,
న్యాయము, కనికరం అని ఆ త్రోవ. నేర్పడం అంటే ఏంటి? ఆ పదానికి అర్థాలేంటి? దానికి ముందు కొన్ని జనరల్ ప్రిన్సిపల్స్ మీకు చెప్తాను. మనకు తెలియాల్సిన విషయాలు, తేలికైన విషయాలు, మనం తెలుసు అని చెప్పి పట్టించుకోని విషయాలు, తేలిగ్గా కనబడతాయి కానీ కఠినమైన విషయాలు కొన్ని చెబుతాను. జాగ్రత్తగా వినండి. ఎక్కడన్నా ఎవరి మీదైనా సరే ఇటు ప్రేమ పుట్టినా, అభిమానం పుట్టినా, అసహ్యం పుట్టినా ఏమంటామంటే పెంపకాన్ని బట్టి ఉంది అంటాం. పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు పెరగరు. మనం ఎవ్వరూ పెరగలేదు. ఎవరో మనల్ని పెంచారు. పెంచకుండా వదిలేశారు. అది కూడా పెంపకమే. ప్రమాదకరమైన పెంపకం. ప్రతిదానికి పునాది పెంపకమే. ఎవరు పెంచకుండా పెరగరు కాబట్టి పెంచాలి. జాగ్రత్తగా పెంచాలి పిల్లల్ని. అప్పుడప్పుడు అంటారు, ఈ ఏముందిలేండి నేర్చుకుంటారు, కాలమే చెప్తుంది వీళ్ళకి పాఠాలు అంటారు. కాలమే పాఠాలు చెప్పే వరకు వదిలిపెట్టామంటే కాలం కఠినంగా చెబుతుంది పాఠాలు. పరిస్థితుల్లో నేర్చుకుంటారులేండి. మరి పెంచడానికి మీరెందుకున్నారు పరిస్థితులకు వదిలేయడం? పరిస్థితిలో నుండి పిల్లలు, పెద్దలు పాఠాలు నేర్చుకుంటున్నారు అంటే ఆ స్థితి పిల్లలకి రాకూడదు. నేర్పించాల్సిన బాధ్యత మంది. లోకం ఉంది కదండి, లోకమే నేర్పించదండి అని అంటారు. లోకం నేర్పించడం ఎందుకు? ఇల్లు ఉన్నది ఎందుకు? వీధి ఉన్నది ఎందుకు? కుటుంబాలు ఉన్నది ఎందుకు? సమాజం ఉన్నది ఎందుకు? ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నది ఎందుకు? మళ్ళీ లోకం నేర్పించాలా? నేర్పించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇంకో మాట చెప్తాను. మనకున్న పిల్లలు, మనకి ఇవ్వబడిన పిల్లలు, మన చుట్టూరు ఉన్న పిల్లలు, మనకు పుట్టిన, మనకి పరిచయమైన ఈ పిల్లలందరూ దేవుని పిల్లలే. వింటున్నారు కదా? మనకి తెలిసిన పిల్లలందరూ దేవుని పిల్లలే. ప్రతి బిడ్డకు, బాలుడు కానీ బాలిక కానీ, ప్రతి వారికి దేవుడు ఒక విశేషమైన, విశిష్టమైన, ప్రత్యేకమైన భవిష్యత్తును ఉంచాడు. ఈ బిడ్డ ఎదిగొచ్చిన తర్వాత 30 సంవత్సరాలకి, 60 సంవత్సరాలకి ఈ రీతిలో ఉంటాడని చెప్పి దేవుడు ఆల్రెడీ కలలు కన్నాడు. వింటున్నారు కదా? ప్రతి బిడ్డను దేవుడు ఇచ్చినప్పుడు ఒక ప్రణాళికతో ఇస్తాడు. మనకెందుకు ఇచ్చాడు? మన ఇంట్లో మన పిల్లలుగా, కొడుకుగానో కూతురుగానో ఎందుకు ఇచ్చాడంటే మనల్ని నమ్మి ఇచ్చాడు. ఊరికనే పిల్లల్ని ఎవలా నమ్మి దేవుని యొక్క ప్రణాళిక వైపు మనం నడిపిస్తాము, పెంచుతామని చెప్పి దేవుడు మనల్ని నమ్మిచ్చాడు. పెంపకం అనేది, పెంచడం అనేది, నేర్పడం అనేది దేవుడు మనకిచ్చిన బాధ్యత. తేలిగ్గా తీసుకోకండి. ఒక బాధ్యత ఇవ్వబడింది. పెంచి మనం ఎవరికి లెక్కప్ప చెప్పాలంటే దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఎవరు పెంచాలి? 2 మాటలు చెప్తాను. అందరూ పెంచాలి. మన ఇంట్లో ఉన్న మన పిల్లలనే కాదు, అందరి పిల్లల బాధ్యత మనకి ఉంది. మన పిల్లల ఎడల అందరికీ బాధ్యత ఉంది. అందుకనే మా సంఘాల్లో ఏం చేస్తామంటే పిల్లల్ని మందిరానికి తీసుకొచ్చినప్పుడు ఈ బిడ్డను, ఈ పాపని కానీ, ఈ బాబుని కానీ, ఈ చంటోని కానీ, చంటిదాన్ని కానీ బాధ్యత కలిగి సంఘంగా మీరు పెంచుతారా, దేవుని యొక్క త్రోవలో నడుపుతారా అని అడుగుతాము.
సంఘం అంతా ప్రమాణం చేస్తుంది. ఏమని? పెంచుతాము అని చెప్పి. ఇది సంఘం యొక్క బాధ్యత. సంఘమే కాదు, చుట్టుపక్కల ఉండు. ఏది వీధిలోకి వెళ్ళి పిల్లలు ఆడుకున్నప్పుడు, మంచిగా ఏదన్నా సాధించినప్పుడు, ప్రతిభని చూపించినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు పోతుందిలే అని కాదు, బాధ్యత చూపించి పక్కింటోళ్ళ పిల్లలు కూడా, ఎదుటింటోళ్ళ పిల్లలు కూడా, ఆఖరికి పక్కింటోళ్ళకు ఎదురింటోళ్ళతో మనకి పడకపోయినా సరే వాళ్ళ యొక్క పిల్లల యొక్క క్షేమాన్ని కోరి వాళ్ళ ఎడల బాధ్యత చూపించాల్సింది మనం అందరము. పెద్దలం కదా, పెరిగాం కదా, అది మన యొక్క బాధ్యత. స్కూల్లో గురువులు, స్టాఫ్, ఆర్ట్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ నేర్పించే డ్రిల్ మాస్టర్ గారు అంటాం కదా, వాళ్ళు, లైబ్రరీలో పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, కథలు చదివేవాళ్ళు, షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ సేల్స్ పీపుల్, వీళ్ళందరి యొక్క బాధ్యత. పెద్దవాళ్ళు అయ్యాం కాబట్టి మన బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే పిల్లలకి మంచి మార్గం నేర్పించడం. అది మనందరి యొక్క బాధ్యత. పాస్టర్ గారులు, యూత్ లీడర్లు, పిల్లలకి ఏమైనా బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆ పిల్లలు ఎదగాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. మరి అమ్మా నాన్న, ఎస్, వారి మీద ఈ యొక్క బాధ్యత మరి విశేషంగా, ప్రత్యేకంగా ఉన్నది. ఏంటండి అమ్మా నాన్న అన్నారు, నాన్నగారికి కూడా బాధ్యత ఉంటుందా అని మీరు అడుక్కోవచ్చు మీలో కొంతమందికి. ఎస్, కోపడకండి. పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, ఇద్దరిది. అమ్మా నాన్నలకు ఇది సమాన బాధ్యత. పొద్దుటే వెళ్ళిపోతారు, సాయంకాలం వస్తారు, మళ్ళీ గబగబా అలసటంతా చూపించేసి, నో, ఎంత పని చేసినా, ఎంత పని ఉన్నా, నాన్నైనా సరే అమ్మైనా సరే పని. ఆ పని కోసమే మనం బతుకులేదు. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని దేవుడిచ్చాడు. వాళ్ళ యొక్క బాధ్యత మనది. దేవుడు కోరినట్లు మనము వాళ్ళని పెంచాలి. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే ఆ తల్లి అన్నది సరిగా నేర్పించలేదు అని అంటారు. బైబిల్లో కూడా ఎవరన్నా కొంచెం పెద్దోళ్ళు అయితే అమ్మ నేర్పించింది కాబట్టి పెద్దోళ్ళు అయ్యారు అని చెప్పేసి కొన్ని చోట్ల మనకి ప్రసంగాల్లో వింటాము. ఎవరన్నా మన లోకంలో చెడిపోయారు అంటే అమ్మ నేర్పించలేదు అని అమ్మ మీద నిందేస్తాం. అమ్మది అయ్యిది ఇద్దరిది బాధ్యతే. ఒక పిల్లోడు కానీ పిల్ల కానీ పైకొచ్చినా, దారి తప్పినా, ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలంటే అమ్మ నాన్న తీసుకోవాలి. పెంచాల్సిన బాధ్యత తల్లిది, తండ్రిది. మించిన బాధ్యత మనకి ఏదీ లేదు. స్కూల్లో టీచర్, పిల్లలకు పాఠం చెప్తాం, అది బాధ్యతే. సంఘంలో గురువులు, సంఘానికి పాఠం చెప్తాం, త్రోవ చూపిస్తాం, అది బాధ్యతే. కానీ మించిన బాధ్యత ఉంది, అందరికీ ఉంది ఈ బాధ్యత. మన ముఖ్యంగా అమ్మా నాన్నలకు ఉంది. ఏంటంటే మన పిల్లలకి మనము మంచి త్రోవ నేర్పించాలి. అది ఇద్దరి బాధ్యత. ఓ మాట చెప్తాను, పిల్లలకి ఏది నేర్పించినా 12 లోపులోనే నేర్పించే అవకాశం ఉంది. అప్పుడే బాగా నేర్చుకుంటారు. అమ్మ నాన్నల దగ్గర పిల్లలు ఎవరైనా సరే విలువలు నేర్చుకునేది, వైఖరులు నేర్చుకునేది, అలవాట్లు నేర్చుకునేది ఎప్పుడు వరకు ఉంటుందంటే 12 వరకు. 13 అంటారు కదా, 13, 14, 15, 16, 17, 18, 19 ఈ టీన్స్ వస్తాయి కదా,
అప్పుడు వారు లోకం వైపు చూస్తారు. లోకంలోను కూడా నేర్చుకుంటారు. విచ్ ఈస్ ఫైన్, తప్పులేదు. కానీ 12 వరకు ఉన్న విలువలుంటాయి కదా! ఆ విలువలే కేంద్రంగా ఉండిపోతాయి. 12వ సంవత్సరం వరకు నేర్చుకున్న ఆ యొక్క దృష్టికోణం ఉంది కదా! అమ్మ నాన్నల దగ్గర ఇంట్లో నేర్చుకున్న ఆ యొక్క జాలాలు ఉన్నాయి కదా! అవే ఉండిపోతాయి. అందుకని అంటారు, మరి కాలేజ్ పంపించేస్తున్నామండి కుర్రోడిని, ఏమైపోతాడో అంటాడు. నేను అంటాను, ఏం కాడమ్మా. కాలేజ్ పంపిస్తున్నామండి, హై స్కూల్ పంపిస్తున్నామండి పిల్లల్ని అని అంటారు, ఏమైపోతుందో అంటారు. ఏం కాదమ్మా. నేర్పించాల్సింది ఏదో ఆల్రెడీ 12 లోపల మీరు నేర్పించారు. మంచి నేర్పించారా, వాళ్ళతో ఉంటుంది అది. మంచి నేర్పించలేదా, కొత్తగా రాదు ఇప్పుడు. ఎందుకంటే మీరు నేర్పించలేదు. ఆ నెంబర్ 12 అనేది అతి కీలకమైనది. అప్పటి వరకు నేర్పించింది వాళ్ళలో ఉండిపోద్ది. బాల్యం అనేది 12 లోపులలో అనేది నేర్పించింది వాళ్ళలో చచ్చేదాకా, పెద్దయినా వృద్ధులైనా ప్రాణం ఉన్నంతకాలము ఆ యొక్క అలవాట్లు విలువలు పిల్లలతో ఉండిపోతాయి. కాబట్టి 12 తర్వాత కంగారు పడకండి. ఏదైనా చేస్తే 12 లోపులోనూ చేయండి. అలా అని చెప్పి 12 లోపులో మరి కంగారు పడొద్దు అని కూడా చెప్తాను. ఎందుకంటే పెంచడం అనేది మనకి రాదు. పెంచడం అనేది పెంచుతూనే నేర్చుకుంటాం. మనకి రావాల్సింది ఏంటంటే, మనము నడవలసిన త్రోవ మనకు తెలిస్తే చాలు. మనము మన పిల్లలు వెళ్ళాల్సిన త్రోవ, మార్గం, పద్ధతి, ఆ సంస్కారం, ఆ సంస్కృతి, అది మనకు తెలిస్తే చాలు. త్రోవ తెలిస్తే చాలు. పిల్లలు ఆ త్రోవను చూసి మన దగ్గర నేర్చుకుంటారు. మరి ఎప్పుడు వస్తుందండి అంటే, మీ పిల్లలకి పిల్లలు పుట్టినప్పుడు, ఆహా ఇప్పుడు వచ్చులే అని అనొచ్చు. అప్పుడైనా సరే క్రిటికల్ ఏంటంటే నేర్పించడం కాదు, త్రోవను తెలుసుండడం. యెహోవాకి ఇష్టమైన త్రోవను, నీతిమంతులు నడిచే త్రోవను, దీవెన వైపు వెళ్ళే త్రోవను తెలుసుండడం క్రిటికల్. పేరెంటింగ్ అనేది మనలో మనం దాంట్లో ఎప్పుడూ ప్రజ్ఞం కాదు. ఎప్పుడో చిన్నప్పుడు ఎఫెక్టివ్ పేరెంటింగ్ అని క్లాస్ పెట్టారు. నేను వెళ్ళి కూర్చున్నాను. అప్పటికి భార్య బిడ్డలు లేరు, కానీ ముందు నేర్చేసుకుందామని కంగారు వెళ్ళి కూర్చున్నాను. లాభం లేకపోయింది. పిల్లలు పుట్టిన తర్వాత తెలిసింది, అది జీవితంలో పిల్లలు ఉన్నప్పుడు జరిగేది కాదు. పిల్లలు పెరిగేటప్పుడు మనం పెంచినప్పుడు నేర్చుకునే పాఠము. అందుకనే అంటాను, పెంచేటప్పుడు పిల్లలు 12 సంవత్సరాల లోపల అయినా తర్వాత అయినా సరే పెంపకం ఆగదు. కానీ పెంచే ప్రతిరోజు ప్రార్థించండి, దేవా ఆ త్రోవ మాకు చూపించు, ఆ త్రోవలో మమ్మల్ని నడిపించు, ఆ త్రోవను మా పిల్లలకు ఎలా చూపించాలో ఆ పెంపకం అనే జ్ఞానాన్ని మాకు దయచేయని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఇది మన పుట్టుకతో రాదు. మనం కూడా మన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాము. మనం పిల్లల్ని పెంచుతుండగా నేర్చుకుంటాం. మొదటి కొడుకో కూతురు పుట్టింది, అప్పుడు తెలిసింది మనకి, నేను కూడా పేరెంట్ని అని చెప్పి. రోజు, నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు గడుస్తూ ఉంటుండగా రోజు రోజుకి మన పాఠాలు నేర్చుకుంటాం. ఏ పాఠాలు? పెంచడం అనే పాఠాలు నేర్చుకుంటున్న మనము ప్రార్థించాలి, దేవా ఆ నేర్చుకునే ఆ జ్ఞానం నాకు దయచేయి అని చెప్పేసి. ఈ పెంపకం అనేది దేంట్లో జరుగుతుంది అంటే, త్రోవ అన్నాం కదా, త్రోవను మనం చెప్పం. ఇది ఏది
ఇలాగెళ్ళు ఇలాగెళ్ళు ఇలా వెళ్ళు కాదు. ఆ త్రోవను మనం నడుస్తాము, ఆ త్రోవను మనం చూపిస్తాము, ఆ త్రోవను పిల్లలు చూస్తారు. ఎలాగా? ఆ త్రోవలో మనం నడవాలి. ఒకసారి పిల్లలకి చెప్తాం, అబద్ధాలు ఆడొద్దు అని చెప్తాం. పిల్లలు మనం గమనిస్తున్నారు, మనం అబద్ధాలు ఆడినప్పుడు. చిల్లర అబద్ధాలు. డాడీ లేరు అని చెప్పమని ఉంటాం, అక్కడే ఉంటాం. మమ్మీకి ఇది చెప్పు, ఇది చెప్పొద్దు అని అదొక అబద్ధం. ఒక్కోసారి మమ్మీలే చెప్తారు, నాన్నకి ఇది చెప్పొద్దు, నాన్న దగ్గర ఇది దాచి ఇంకోటి చెప్పుదాం అని చెప్పేసి. ఈ అబద్ధాలు అనేది పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారంటే అమ్మ నాన్నల దగ్గర నేర్చుకుంటారు. మాట విలువ, మాట ఇస్తాము, మాట నిలబెట్టుకోం. పిల్లలు నేర్చుకుంటారు. ఓకే, మాటకి విలువ అనేది లేదు అని చెప్పి. మాట విలువ అనేది ఎప్పుడంటే మనకు మనము గౌరవించుకున్నప్పుడు మన మాటలు మనం గౌరవించుకుంటాము. మనల్ని మనం గౌరవించుకోవడం అనేది పిల్లలకి మనమే గౌరవించుకుని చూపించాలి. మాట ఇచ్చాం కదా, మాట నిలబెట్టుకోవాలి. పిల్లలు చూస్తారు, ఓకే డాడీ ఈరోజు ఇక్కడ మాట ఇచ్చాడు, నిలబెట్టుకుంటాడా లేదా? అమ్మ ఈ మాట అంది, ఆ మాటను నిలబెట్టుకుంటుందా లేదా? వాళ్ళ పని ఏంటంటే చిన్న డే 1 నుండి, పుట్టినప్పటి నుండి వాళ్ళ పని ఏంటంటే మనల్ని గమనించి నేర్చుకోవడమే. ఎదుటోళ్ళని ఎలా గౌరవించాలి అండి అని, సార్ అను, అదే కాదు, చెప్పడమే కాదు, ఆ గౌరవాలు వాళ్ళు మన దగ్గర నేర్చుకుంటున్నారు. మనం గౌరవిస్తున్నామా లేదా? మనం ఎదుటోళ్ళని గౌరవిస్తున్నామా లేదా? ఒక్కోసారి మనం గౌరవిస్తాం, కానీ కొంతమందిని గౌరవిస్తాం, హెచ్చు తగ్గులు. కొంతమందిని ఎక్కువ గౌరవిస్తాం, కొంతమందిని తక్కువ గౌరవిస్తాం, కొంతమందిని తేలిగ్గా చూస్తాం. అది కూడా పిల్లలు గౌరవిస్తున్నారు. సమానత్వం గురించి పిల్లలకు నేర్పించాలి అంటాను తప్పించి ఆ సమానత్వం మనలో కనబడడం లేదు కదా. కొంతమందిని ఎక్కువ కానీ కొంతమంది తక్కువ కానీ, డబ్బును బట్టి, కులాన్ని బట్టి, చదువును బట్టి కొంతమందిని గౌరవించడం, కొంతమందిని తక్కువగా చూడడం. అది పిల్లలు మన దగ్గరే నేర్చుకుంటున్నారు. ఎక్కడికో బడికి వెళ్ళనవసరం లేదు దానికి. ఇంట్లోనే నేర్చుకుంటున్నారు. కొంతమందిని ఎందుకు గౌరవిస్తున్నాం, కొంతమంది ఎందుకు గౌరవిస్తారు లేదు. పిల్లలు మన విలువలు చూస్తున్నారు. న్యాయం ఉందా, కనికరం ఉందా, కృప ఉందా, ప్రేమ ఉందా, త్యాగశీలమైన జీవితం ఉందా, దోచేసుకోవడమైన అలవాటు. ఇలాంటి విలువలను పిల్లలు మన దగ్గరే నేర్చుకుంటారు. ఎవరు కానీ అంటారు, చెట్టుకు దూరంగా పడదు కాయ, దగ్గర దగ్గరే పడుతుంది. ఎందుకంటే మన నీడలోనే పెరుగుతుంది, మన చెట్టుకే పుట్టింది. మన విలువలే మన పిల్లలు నేర్చుకుంటున్నారు. విలువలేం కాదు, లయలు. పొద్దుట లేచిన నుండి సాయంకాలం వరకు ఎప్పుడు ఏం చేయాలి అనేది అది రోటే లయ, రిథం వచ్చేస్తుంది. ఇది పట్టుపట్టు నేర్పించవసరం లేదు. పొద్దున్న లేచిలాగానే బ్రష్ తీసుకోవాలి, పళ్ళు తోముకోవాలని పట్టుపట్టి ప్రతిరోజు చెప్పలేదు. చూసాం, చిన్నప్పుడే అలవాటు చేశారు. అది మన డైలీ రొటీన్లోను, రిథంలోను జీవన లయగా మారిపోయింది. ఆదివారం రాగానే బయలుదేరి ఆరాధనకి వెళ్ళాలనేది చిన్నప్పుడు వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం వెళ్ళాం. శుక్రవారం వచ్చింది, శనివారం వచ్చింది, మరలా ఆదివారం, ప్రతిరోజు ఏమి జరగాలో అనేది ఆ రిథం ఉంది కదా. ఆ రిథం మనకి చిన్నప్పటి నుండి ఆ 12 సంవత్సరాల లోపులోనే అలవాటు అయిపోయింది. అది ఎప్పుడు మనతోనే ఉంటుంది. విలువలు లయలే కాదు, అలవాట్లు. అలవాట్లు అంటే ఏం తింటామో, ఎలా తింటామో, ఏం తాగుతామో, ఎలా తాగుతామో, ఎవరితో స్నేహం చేస్తాం. ఒకసారి మా దగ్గర నేర్చుకోలేదండి, వాళ్ళ స్నేహితులు అలాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎవరిని స్నేహితులుగా ఉంచుకోవాలనేది మన దగ్గర నేర్చుకున్నారు వాళ్ళు. మన సాంగత్యాలు మన స్నేహితుల నుండి నేర్చుకున్నారు. ఎలాగ కష్టపడతాము, ఎలాగ ఆదాయం తెచ్చుకుంటాము. భక్తిహీనులకి భక్తులకి తేడా ఏంటంటే, భక్తిహీనులు మరొకరి కష్టాన్ని తింటారు, భక్తులు వాళ్ళ కష్టాన్ని వాళ్ళు తింటారు.
భక్తి అనేది పిల్లలు మన దగ్గర నేర్చుకోవాలి అంటే మన ఆదాయం మన కష్టమే అయి ఉండాలి. ఎవరో కష్టాన్ని మనం తినడం కాదు. ఆదాయం ఖర్చులు దేనికి ఖర్చు పెడతాం, ఎంత ఖర్చు పెడతాం? మనం ఖర్చు పెట్టినప్పుడు దేనికి పెద్ద పీట వేస్తాము? మరొకరికి సహాయం చేయడానికా? లేకపోతే మరొకరికి దాచుకోవడానికా? లేకపోతే ఊరికనే ఏది ఆ లాటరీకి ఈ లాటరీకి పెట్టుబడి పెడతామా? ఇవన్నీ పిల్లలు గమనిస్తున్నారు. మన త్రోవలు వాళ్ళు చూస్తున్నారు. దీనికి పట్టి పెద్ద బెత్తం అవసరం లేదు. రిస్ట్రైనింగ్ అంటే అది చేయనవసరం లేదు. ఒక మాట చెప్పమంటారా? పెత్తనం ఆధిపత్యం అనేది సువార్తలో లేవు. సువార్తలో ఏముందంటే నేర్పు, ఆవిష్కరించు, అనురాగాన్ని చూపించు, స్ఫూర్తినివి, ఇవే ఉన్నాయి. ఇది మాకు ఇద్దరున్నారు. వాడు 23, పాప 22. బైబిల్లో సామెతల్లో అందరూ బెత్తం వాడవలని అన్నారు కానీ నేను ఎప్పుడు వాడలే. అంటే మిమ్మల్ని వాడొద్దు వాడమని చెప్పడం లేదు. నా కళ్ళు చూసి చెప్తారు వాళ్ళు. నా కోపం వచ్చిందో లేదో నా కళ్ళు చూసి చెప్తారు. నాకు అది నచ్చిందో లేదో. నా కళ్ళు చూసి ఒక్కోసారి ఆగిపోతారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడతాము. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా కమ్యూనికేట్ చేస్తాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బెత్తం కావాలి. కొంతమంది కలుజాలు, కొంతమందికి బెత్తమే అవసరం. అది మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, పిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మనము నేర్పించిన విలువలను బట్టి, అలవాట్లను బట్టి వాళ్ళకి వస్తుంది. వింటున్నారు కదా? ప్రతి ఒక్క ఇంట్లో ఒక వైఖరి ఉంటుంది. ఇలాగే నేర్పించవలను. ఒకటే అందరింట్లో ఉండాల్సింది ఏంటంటే అనురాగము అనేది ఉండాలి, ఆప్యాయత అనేది ఉండాలి, నమ్మకము అనేది ఉండాలి, గౌరవం అనేది ఉండాలి. పిల్లల్ని కూడా గౌరవించాలి. పిల్లల్ని మనం గౌరవించినప్పుడు పిల్లలు మనల్ని గౌరవిస్తారు. పిల్లలు అందరినీ గౌరవిస్తారు. గౌరవం అనేది మనం చూపించే త్రోవ. నేర్పు అన్న పదాన్ని ఇక్కడ 22వ అధ్యాయము 6వ వచనంలో హీబ్రూలో ఉపయోగించింది. చాలా అరుదైన పదం. అది బైబిల్ గ్రంథంలో 3 సార్లు ఉపయోగించబడింది. ఒకసారి ఎప్పుడంటే ద్వితీయోపదేశ కాండంలో 20వ అధ్యాయంలో 5వ వచనంలో గృహప్రవేశం గురించి వ్రాయబడి ఉంది. ఇది మీరు ఆర్మీలో ఉంటే ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోతే, యుద్ధంలో చనిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండాల్సిన అవకాశం ఉండదు కాబట్టి సెలవు తీసుకుని గృహప్రవేశం చేసి వచ్చేయండి అని చెప్పేసి అది ఇనాగ్రేట్ చేసేయండి. దాన్ని డెడికేట్ చేసేయండి. దాన్ని ఇది నా ఇల్లు అని చెప్పి దానిని ప్రత్యేకించేయండి అని చెప్పేసి వ్రాయబడి ఉంది. డెడికేషన్ అదొక పదం. ఇంకా 2 చోట్ల వ్రాయబడి ఉంది. సొలొమోను యొక్క ప్రజలు ఏం చేశారంటే దేవాలయాన్ని కట్టిన తర్వాత మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ అధ్యాయము 63వ వచనంలోను, 2వ దినవృత్తాంతాల్లో 7వ అధ్యాయము 5వ వచనంలోను ఏం చేస్తారంటే వాళ్ళు అర్పించి దేవాలయమును ప్రతిష్ఠించుదురు అంటారు. అర్పించి ప్రతిష్ఠించడాన్ని నేర్పుట అని ఆ పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే జ్ఞాపకం లేదు కానీ సమూయేలు యొక్క తల్లి కొడుకుని అర్పించింది, దేవుని యొక్క పరిచర్యకు ప్రతిష్ఠించింది. సో త్రోవను నేర్పించడం అంటే మన పిల్లల్ని, అంటే దేవుడిచ్చిన పిల్లల్ని దేవునికి అర్పించి దేవుని కొరకు, సమాజం కొరకు, మన ఇంటి పేరు కోసం కాదు, దేవుని కొరకు, సమాజం కొరకు అర్పించడం, ప్రతిష్ఠించడం. అది రెండో అర్థం. మొదటేమో నేర్పించడం, రెండేంటంటే అర్పించి ప్రతిష్ఠించడం.
మూడోది ఏంటంటే ఇనిషియేషన్. వాళ్ళు రకరకాలుగా పెరుగుతారు వదిలిపెడితే. లేదు అని ప్రత్యేకించి, ఇదిగో మార్గము అని స్వాగతించడం, చేర్చడం. జ్ఞాపకం ఉందో లేదు కానీ చాలామంది పిల్లల్ని ఇదిగో నీ మ్యూజిక్ నేర్చుకో అని చేర్చేస్తారు. మా ఫాదర్ నన్ను అలా చేర్చారు, నాకేం రాలేదులేండి. చేర్చుకోరా, నేర్చుకోరా అని చేర్చడం ఇనిషియేషన్. మా అబ్బాయిని ఇక్కడ స్కౌట్స్లో పెట్టాం. నేను ఎప్పుడు అందులో లేను. ఇది చాలా దూరం ఎదిగాడు, చేర్చాం. ఒక్కోసారి మనం నేర్పించలేం కానీ నేర్చుకోవడానికి చేర్చుతాం, లేదా మనమే నేర్పించవచ్చు. స్వాగతించడం, ఇనిషియేషన్. ఇంకొకటి ఏంటంటే ఇనాగ్రేషన్. ఇల్లు గృహప్రవేశము, ఇనాగ్రేషన్. ఒక త్రోవ ఉంది, ఒక దారి ఉంది, ఒక మార్గం ఉంది. మన బిడ్డల్ని దానిలో నుండి నడిపించడానికి ప్రవేశించడం పంపడం కాదు, మనం వాళ్ళలో నడవాలి. ఒక్కోసారి ఆ త్రోవ మనకు తెలియక, మనము నడవాల్సిన త్రోవ మనకు తెలియకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఆ త్రోవలో మనమే ఉండాలి. ఇదేనయ్యా దేవుడు కోరే త్రోవ, ఇదేనమ్మా దేవుడు కోరే త్రోవ అని చెప్పి పిల్లలు మన వైపు మనతో కూడా ఆ త్రోవలో నడవాలి. ట్రైన్ అప్ ద చైల్డ్. బాలులకి బాలికలకి నేర్పించు అంటే నేర్పడమే కాదు, వాళ్ళని అర్పించి ప్రతిష్ఠించు. నేర్పడమే కాదు, చేర్చు, స్వాగతించు, చూపించు. నేర్పడం అంటే ఆవిష్కరించు, త్రోవలోనికి వాళ్ళని ఆవిష్కరించు, త్రోవకి వాళ్ళని ఆవిష్కరించు. త్రోవను చూపిందామా, త్రోవలో మనం ఉందామా, త్రోవను నేర్పిందామా, వాళ్ళు ఉండాల్సిన త్రోవను, ప్రభువు కోరే త్రోవను, ప్రభువుకి ఇష్టమైన త్రోవను నేర్పిందామా, చూపిందామా, స్వాగతిందామా, నడిపిందామా, చేర్చుదామా. ఏదైనా సరే వాళ్ళు ఇంకా బాల్యంలో ఉన్నప్పుడే, 12-13 లోపులోనే. ఇటువైపు దేవునికి ఇష్టమైన త్రోవ, వాళ్ళు నడవాల్సిన త్రోవలోకి. త్రోవ మనం తెలుసుకోవాలని, ఆ త్రోవను వాళ్ళకి ఎలా నేర్పించాలో, ఎలా చూపించాలో ఆ జ్ఞానం దేవుడు మనకి ఎప్పుడూ నేర్పుతూనే ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఉంటాను మరి. సెలవు.